ఇది నినాదంలో వినబడి వ్యవస్థలో కనబడని న్యాయము. నినాదంలో వినబడి వ్యవస్థలో కనబడినటువంటి న్యాయం. చాలా వరకు కోర్టులకు వెళ్తే న్యాయం జరుగుతుంది అంటారు. కోర్టులకు వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది, పోలీసులకు వెళ్తే పూర్తిగా న్యాయం జరుగుతుంది, పోలీసులకు వెళ్తే మాకు అనేకమైన సమస్యలు పరిష్కరించబడతాయి, కోర్టే పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్తారు. కానీ ఎక్కడ కూడా న్యాయం జరగదు. ఇవాళ ఉన్నటువంటి నినాదంలో వినబడేటువంటి సామాజిక న్యాయము ఇవాళ చట్టసభల్లో కానీ రాజ్యాంగంలో కానీ ఇవాళ కోర్టు మెట్లెక్కినటువంటి వ్యక్తులకు కానీ పోలీస్ మెట్లెక్కినటువంటి వ్యక్తులకు కానీ ఇవాళ చాలా వరకు న్యాయం జరగలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త నినాదంలో వినబడి వ్యవస్థలో కనబడినటువంటి న్యాయము. ఇక్కడ నినాదంలో వినబడుతుంది కానీ వ్యవస్థలో అంతా శూన్యమే. పైన పటారం లోన లోటరం అంటారు. పైన పటారం ఉంటుంది, లోన లోటరం. పైకి మాత్రమే అందంగా కనబడతారు, పైకి మాత్రమే ఎంత అంటే ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటే ఎంత సున్నితంగా ఎంత అద్భుతంగా కనబడతారో. ఇవాళ ఆ ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్నటువంటి అందము తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ పోయిన తర్వాత ఎండకు పోతే మూసిపోయేటువంటి ముఖము, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటాయి. కానీ పెట్టుకునేది అయితే ఒకటే మాత్రం, నీడకున్నప్పుడు అది ఉంటుంది, ఎండకున్నప్పుడు ఇది ఉంటుంది. కానీ ఇక్కడ కూడా అంతే. సామాజిక న్యాయంలో నినాదాల్లో ఎన్నో నినాదాలు చేస్తూ ఉంటారు. ఇలా ఉన్నటువంటి మేనిఫెస్టో అనేక రకాల మేనిఫెస్టోలు పెడతా ఉంటారు ప్రభుత్వాలు. ఆ మేనిఫెస్టోలో పెట్టేటువంటి అంశాలన్నీ కూడా అవి నిజంగా నెరవేరుతాయి అంటే నెరవేరాయి. ఎందుకు నెరవేరాయి అంటే అవి నెరవేరాయి కాబట్టి వాళ్ళు మేనిఫెస్టోలో పెడతారు. నెరవేరేటి అయితే మేనిఫెస్టోలో పెట్టరు. అందుకోసమే అనేకమైనటువంటి హామీలు ఇస్తారు, అనేకమైనటువంటి మేనిఫెస్టో పెట్టి ఇలా జనాన్ని మసిపూసి మారడి చేసి జనం మీద నిప్పులు జరిగే విధంగా జనాన్ని ఆకట్టుకునే విధంగా జనాన్ని 73 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కూడా పేదవాళ్ళుగా ఉండిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇవాళ నినాదాల్లో ఉన్నటువంటి స్పష్టత, ఇవాళ వ్యవస్థలో ఉండనటువంటి న్యాయం. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బిఎన్ఎస్ చట్టాలు వచ్చినాయో, ఏదైతే బిఎన్ఎస్ చట్టాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి, ఇవాళ న్యాయస్థానం ఏ విధంగా ఉందో చెప్పకనే చెప్తున్నటువంటి వార్త. నినాదంలో వినబడి వ్యవస్థలో కనబడి న్యాయం. డాక్టర్ బరిగల శివ జేబీ సంస్థల ఫౌండర్ చైర్మన్. కళ్ళకు గుంతలు లేని నూతన న్యాయ దేవత విగ్రహాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లైబ్రరీలో ఇటీవల నెలకొల్పారు. వలసవాద చిహ్నాలను చెరిపేయడానికి ఇలా చేసినట్లు పేర్కొన్నారు. విగ్రహం పాతదైనా కొత్తదైనా వ్యవస్థ పనితీరు ఎలా ఉందన్నా దాన్ని బట్టే న్యాయం నిర్ణయించబడుతుంది. న్యాయ వ్యవస్థకు సంబంధించి మన దేశంలో 2 నినాదాలు అత్యంత బలంగా వినబడుతూ ఉంటాయి. ఒకటి జస్టిస్ డిలైడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అంటే ఆలస్యంగా న్యాయం జరగడం న్యాయాన్ని నిరాకరించడంతో సమానమని అర్థం. రెండోది 1000 మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అని దాని అర్థం. ఈ 2 అంశాల అమల్లోనూ ఘోరమైన వైఫల్యం మన న్యాయ వ్యవస్థలో స్పష్టంగా కనబడుతుంది. మన దేశంలో పై కోర్టులు క్రింది కోర్టులు కలిపి సుమారు 5 కోట్లు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కొక్క కేసులో 6 కక్షిదారులు ఉన్నారనుకున్నా ఆ లెక్కన కనీసం 30 కోట్ల మంది అంటే అమెరికా జనాభా కంటే ఎక్కువ మంది వివిధ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ కేసుల్లో తీర్పులు రావడంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతుంది. దేశంలో సగటున ఒక కేసు పరిష్కారం కావడానికి 13.5 ఏళ్ళు పడుతుంది. సుప్రీంకోర్టు 40% కేసులు 5 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. దేశ ఉన్నత న్యాయస్థానంలో ఒక్క కేసు 3 దశాబ్దాలుగా పైగా పెండింగ్లో ఉంది. బైరంపూర్ బ్యాంకు కేసులో తీర్పు రావడానికి ఏకంగా 72 ఏళ్ళు పట్టింది. చూడు ఎట్లుందో మన వ్యవస్థ. 1951లోని ఈ కేసు తుది తీర్పు 2023లో వచ్చింది. కొన్ని కేసుల్లో ముఖ్యంగా సివిల్ క్రిమినల్ కేసులు 2 కేసులు వేసిన మనుషులు కూడా చనిపోతున్నారు. తరాలు మారిన తీర్పులు మాత్రం వెలువడని ఉదంతాలు ఎన్నో. ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే కోర్టులో ఒక కేసు వేసేస్తేనే ఇక అవతలి వారి పని అయినట్లే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నట్టుగా పెండింగ్ కేసుల పరిష్కార న్యాయ వ్యవస్థ ముందు పెద్ద సవాలు. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్టు వివిధ అంశాల ఆధారంగా విడుదల చేసే ర్యాంకింగ్లతో మన దేశం 79వ స్థానంలో ఉంది. మన పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్ వంటి మన దేశం కంటే మెరుగ్గా ఉన్నాయి. ఈ రకంగా కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరగడం ద్వారా ఎవరికి లాభం ఎవరికి నష్టం, కేసు వేగంగా పరిష్కరించుకోవాలని నష్టపోయిన వాడు కోరుకుంటే ఎంత ఆలస్యం అయితే అంత మంచిదని లాభపడేవాడు కూడా కోరుకుంటున్నాడు. ఇప్పుడు మన న్యాయ వ్యవస్థలో లాభపడుతున్నది 2వ కోవకు చెందిన వారే. అంటే నష్టపోయిన వాడు న్యాయ వ్యవస్థ వల్ల కూడా నష్టపోతున్నాడు. చట్టం ముందు అందరూ సమానమని చెప్పిన సామాన్యుడు కోర్టుల చుట్టూ తిరగలేక పోవడంతో వాస్తవంగా ఆచరణలో న్యాయం ఆర్థిక స్తోమత ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని మంచి తీర్పులు కూడా ఆలస్యంగా రావడంతో ఆ తీర్పుల సౌకర్యం పూర్తిగా దక్కడం లేదు. ఉదాహరణకు ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లు చెల్లవని తీర్పిచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీజేపీ వేల కోట్ల రూపాయలు ఈ బాండ్ల ద్వారా సంపాదించింది, లబ్ధి పొందింది. ఆ సొమ్మును పక్క కక్కించే పని కోర్టు ఎలాగా చేయలేదు. ఇక్కడ కూడా ఆలస్యంగా జరిగిన న్యాయం
న్యాయం ఎలా అవుతుందన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఇలా తీర్పులు ఆలస్యం కావడానికి మౌలిక వసతుల సిబ్బంది లేకపోవడం ప్రధాన కారణం అని చెప్తున్నా. దీనికి బాధ్యత కూడా ప్రభుత్వమే. న్యాయ వ్యవస్థే వహించాలి. వారి లోపానికి సామాన్యులు బలి చేయడం సమంజసం కాదు. రెండోది, దోషుల గురించి మహిళలపై అత్యాచారాలు చేసిన దోషి డేరా బాబా దర్జాగా బెయిల్పై బయట తిరుగుతుండడం, చెయ్యని నేరానికి నిర్దోషి ప్రొఫెసర్ సాయిబాబా 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. మొత్తం ఆయన జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఓ ప్రసంగం కారణంగా ఉమర్ ఖాలిద్ అనే యువ పిహెచ్డి విద్యార్థి గత 4.5 ఏళ్ళుగా జైల్లో ఉన్నాడు. విశేషాలు ఏమిటంటే ఈ కాలమంతా ఆయనకు బెయిలే లేదంటూ ట్రయల్ లేదు. ప్రభుత్వం తమకున్న అధికార బలంతో తప్పుడు కేసులు బనాయించి దర్యాప్తు సంస్థను దుర్వినియోగపరచడం ద్వారా అనేక మందిని కేసుల్లో ఇరికిస్తుంది. వీటిలో అత్యధిక కేసుల వారిపై మోపిన నేరం నిరూపించడం లేదు. కానీ ఈలోగా తీవ్ర జాప్యం జరిగి నిర్దోషులు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. వీరందరికీ అన్యాయమే జరుగుతుంది. పోనీ తప్పుడు కేసులు బనాయించిన వారిపై ఏమైనా చర్యలు ఉంటాయంటే అలాంటి అవకాశమే చట్టం లేదు. ఇంకో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే కులం, ఒంటరితనం వంటివి జైల్లో కూడా ఉన్నాయని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. జైల్లో దళితులకు ప్రత్యేక ప్రదేశాలు ఉంచడం, వారికి మిగిలిన ఖైదీలతో పోలిస్తే తక్కువ ఆహారాన్ని సరఫరా చేయడం, మిగిలిన ఖైదీలతో పోలిస్తే వారి చేత కింది స్థాయి పనులు చేయించడం, పడుకోవడానికి కూడా జాగా సరిపోనంత ఇరుకైన ప్రదేశాల వారిని నిర్బంధించడం వంటి ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. అంటే మన జైల్లో నిర్దోషులు ఖైదీలు కూడా ఉండడం కాక వారికి మానవత్వంతో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దానితో పాటుగా రాజ్యాంగం నిషేధించిన వివక్ష కూడా కొనసాగుతుంది. వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబా విషయంలో కూడా జైలు అధికారులు కనీసం తినడానికి ఒక స్పూన్ ఇవ్వడానికి కూడా నిరాకరించి ఎంత అవమానశాపంగా ప్రవర్తించారో విదితమే. అందువల్ల మన న్యాయ వ్యవస్థ ఎలాంటి నినాదాలు ఇచ్చినప్పటికీ ఆచరణ అది నష్టపోయిన వారికి కాక లాభపడిన వారికి అనుకూలంగా ఉంది. అటువంటి లోపాలను సరిదిద్దు కక్షదారులకు, ముఖ్యంగా సామాన్యులకు తొలగిన ఒక కాలపరిమితిలో తీర్పులు వచ్చేటట్టు వ్యవస్థలో కొన్ని సమూలమైన మార్పులు చేయాలి. నిర్దిష్ట కాలపరిమితి లోగా న్యాయం జరగకపోతే దానికి నష్టపడాన్ని అందుకునే హక్కు కూడా సామాన్యులకు ఉండేలా వ్యవస్థలో మార్పులు చేయాలి. అప్పుడు మాత్రమే చట్టం ముందు అందరు సమానులు అన్న నినాదం ఆచరణ సాకారం అవుతుంది. కార్ల్ మార్క్స్, ఫెడరిక్ ఎంగిల్స్ మహాశయులు చెప్పినట్టుగా సమాజం, న్యాయ వ్యవస్థ సహా రాజ్యాంగ యంత్రం అంత దోపిడీ సమాజాన్ని కాపాడడానికి, పాలకులను రక్షించడానికి సహకరిస్తుందని మన న్యాయ వ్యవస్థ కూడా దీనికి మినహాయింపు కాదని వివిధ ఘటనలు నిరూపిస్తున్నాయి. ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా, ప్రజా న్యాయమూర్తులుగాను ఉన్నవారు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన తర్వాత రిటైర్ అయిన వెంటనే పదవులు పొందుతున్నారు. బాబ్రీ మసీద్ తరపు ఇచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ని పదవి విరమణ ఆయన 3 నెలలకే రాజ్యసభకు ప్రభుత్వం నామినేట్ చేయడం చూశాం. తాజాగా నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వినాయక చవితి పూజ సందర్భంగా దేశ ప్రధాని వెళ్ళడం కూడా పెద్ద చర్చనీయమైంది. ఈయన కూడా బాబ్రీ మసీద్ కేసు తీర్పు బెంచ్లోని ఒక న్యాయమూర్తే. చట్టాలు పేర్లు మార్చినంత మాత్రాన న్యాయం జరగదు. సమూలమైన సంస్కరణలు చేపట్టినప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ మీద సామాన్యులకు విశ్వాసం కలుగుతుంది. ఆలస్యమైన కేసుల్లో పరిహారం చెల్లింపు, తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం, న్యాయమూర్తుల ప్రవర్తన నియమావళి అమలు వంటి చర్యల ద్వారా న్యాయ వ్యవస్థ నుండి కొంతైనా న్యాయం జరిగేలా చేయవచ్చనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నాం. నినాదాల్లో వినబడి వ్యవస్థలో కనబడిన న్యాయము ఎవరి చేతిలో ఉంటుంది, ఎవరి కబంధ హస్తాలో ఉంటుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎక్కడ సామాజిక కోణంలో ఏ విధంగా ఉన్నది, ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికే ఇవాళ నినాదాల్లో వినబడి ఈయన కనబడినటువంటి భయంకరమైనటువంటి వ్యవస్థ వచ్చినాం.